నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ భార్గవి. ఈరోజు మీ అందరికీ ఒక సక్సెస్ఫుల్ స్టోరీ చూపించబోతున్నాను. చదువుకుంటేనే బిజినెస్ పెట్టాలని చాలామంది అనుకుంటారు, కానీ చదువు లేకపోయినా బిజినెస్ పెట్టి లైఫ్లో సక్సెస్ అవ్వాలని నిరూపించారు ఒక గోపాల్ గారు. ఆ గోపాల్ గారు ఎవరు, అసలు ఏం బిజినెస్ పెట్టారు అన్నది ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. నాతో పాటు వచ్చేయండి. హాయ్ సార్, ఎలా ఉన్నారు? హాయ్ అండి. సో గోపాల్ గారు, మేము చాలా ఇయర్స్ నుంచి ఈ రోడ్లోంచి వెళ్తూ ఉంటున్నాము, చూస్తూ ఉంటున్నాము, కానీ అసలు ఈ రోజు మాత్రం మీ దగ్గరికి వచ్చేసాం ఫైనల్గా. సో అసలు మీ ఈ డ్రై ఫ్రూట్స్ బిజినెస్ అనేది మనకి ఎప్పుడు మొదలైంది? నేనైతే 2001 నుండి ఇక్కడ పెడుతున్నాను మేడం. 2001 నుంచి? అంతకుముందు ఒక 2-3 ఇయర్స్ డోర్ టు డోర్ చేసేవాడిని, అపార్ట్మెంట్ కొంటే తిరిగి చేసేవాడిని, నడుచుకుంటూ వచ్చేవాడిని అమీర్పేట నుండి. యాక్చువల్ మేము ఉండేది ఉప్పల్. ఉప్పల్ నుండి ఇక్కడికి వచ్చి పెట్టి ఇక్కడ అమ్మేవాడిని నేను, అంటే సిటీ మొత్తం తిరిగేవాడిని. దాంతో పాటు రాను రాను ఇంకా ఎక్కడో ఒక దగ్గర పెడితే బాగుంటది కదా, ఎన్నాళ్ళు తిరిగేది అన్నట్టు ఆలోచించి ఒక దగ్గర పెట్టినాను. కొన్ని రోజులకు అలా అలా అలవాటు అయిపోయింది. అంటే ఇక్కడ అంటే 25 ఏళ్ళు అవుతుంది ఇక్కడ మీరు పెట్టేసి? 25 ఏళ్ళలోనే అంటే ఇక్కడే బిజినెస్ పెట్టాలని ఎందుకు అనిపించింది మీకు? అంటే ఒకప్పుడు సిటీ శ్రీనగర్ కాలనీ అంటేనే హై ఏరియా అండి. ఒకప్పుడు తినేవాళ్ళంటే ఈ ఏరియాలోనే ఉండేవాళ్ళు, అందుకని ఈ ఏరియా సెట్ చేసుకున్నాం. ఓకే ఓకే. అంటే ఎలా ఉంటుంది ఇక్కడ బిజినెస్ అనేది? అంటే రోడ్ సైడ్ పెట్టడం అనేది కామన్, చాలా మంది పెడుతుంటారు. ఒకప్పుడు డ్రై ఫ్రూట్ అనేది ఎవరికి తెలియదు, చాలా వరకు తెలియదు. నేను పెట్టినాక చాలా మంది ఇక్కడికి వచ్చి అడిగేవాళ్ళు, డ్రై ఫ్రూట్ అంటే ఏం చేస్తారు, ఇది కూర వండుకుంటారా, ఎలా తింటారు, దీనివల్ల ఏంది ఉపయోగం అని. డైలీ ఒక 30-40 నెంబర్స్ అడిగేవాళ్ళు ఉండేవాళ్ళు. తీసుకునేది ఒక 5 నెంబర్స్ అయితే అడిగేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అలా ఉండేది. ఇంకా రాను రాను ఇంకా అందరికి తెలిసిపోయింది డ్రై ఫ్రూట్ అనేది. ఒకప్పుడు ఏంటంటే చాలా హై ఉన్న వాళ్ళు, మంచి రేంజ్ లో ఉన్న వాళ్ళే కొనేవాళ్ళు. ఇప్పుడు అంటారా, ఇప్పుడు అందరు తింటున్నారు, ఆట వాళ్ళు తింటున్నారు, నడుచుకుంటే వెళ్ళే వాళ్ళు, కూలీ వాళ్ళు కూడా తింటున్నారు, కూలీ చేస్తున్నారు. అంటే ఇప్పుడు మనకి డ్రై ఫ్రూట్ షాప్ అనగానే చాలా మంది హై రేంజ్ లో ఎక్స్పెక్టేషన్ చేస్తారు. అంటే ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తున్నాడు కూడా డ్రై ఫ్రూట్ షాప్ అంటే ఇవన్నీ మనకు దొరుకుతాయి. మేడం నేను మామూలుగా మసాలా అవి ఉంటాయి కదా, అవి అమ్మేవాడిని. ఓకే. దాని తర్వాత అల్లం వెల్లిగడ్డ ఉంటది కదా, వెల్లుల్లిపాయలు పేస్ట్ కదా, అవి హోటళ్లలో రెస్టారెంట్లలో సప్లై చేసేవాడిని. అలా సప్లై చేస్తూ దాంతో పాటు ఈ లవంగం గానీ, ఇలాచి గానీ, మసాలా ఐటమ్ సప్లై చేసి ఇంకా వాళ్ళు బిల్ టు బిల్ అని పెట్టడం, దాని వల్ల చాలా రిస్క్ వచ్చేసి అది మానేసి, ఎలాగో అది కొద్దిగా లైన్ కొద్దిగా తెలిసింది కదా అన్నట్టు ఈ బిజినెస్ వచ్చినాం. ఈ బిజినెస్ పెట్టాలని ఎందుకు అనిపించింది? ఇంకా అప్పట్లో నాకు అవగాహన ఇది కనిపించింది. అక్కడ నేను ఏదైతే తెస్తున్నో దానికి దగ్గరలో ఉన్నది ఇది. మసాలా ఐటమ్ కు దానికి దగ్గరలో డ్రై ఫ్రూట్ కూడా ఆ షాపులలో అమ్మేవాళ్ళు. నాకు ఎక్కడైతే హోల్సేల్ లో తెస్తున్నో వాళ్ళు ఇది కూడా అమ్మేవాళ్ళు. అలా అక్కడ నుంచి ఇలా షిఫ్ట్ అయ్యాను. ఓకే గోపాల్ గారు, అంటే ఇప్పుడు మన ఈ డ్రై ఫ్రూట్స్ దగ్గరికి వచ్చాం, ఫైనల్ గా మిమ్మల్ని కలిసాం కాబట్టి అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మాదొక చిన్న కుటుంబం అండి. అమ్మ నాన్న చాలా చిన్నగా ఉన్నప్పుడు చనిపోయారు. ఆ తర్వాత నేను సిటీకి వచ్చేసినాను. ఇక్కడికి వచ్చేసి ఒక్కనే మ్యారేజ్ కాకముందు వాళ్ళు వచ్చేసి ఇక్కడనే రెంట్కుండి ఇలా చిన్న చిన్న బిజినెస్ చేసుకుంటూ మ్యారేజ్ చేసుకున్నాను. 2 అబ్బాయిలు, ఇంకా పిల్లలు కూడా చదువులు అయిపోయినాయి. ఒక బాబు చదువు అయిపోయింది, ఒక బాబు ఇంకా డిగ్రీ, ఒక ఆయన ఎంటెక్ అయిపోయింది, జాబ్ చేస్తుంటారు. అంటే పిల్లలు పుట్టక ముందు నుంచి, అంటే మీకు పెళ్లి కాక ముందు నుంచి మొదలు పెట్టారు? నేను ఒక 15 ఇయర్స్ అలా ఉన్నాను. అప్పటి నుంచి చిన్న చిన్న బిజినెస్ చేసుకుంటూ వస్తున్నాను. అంటే 15 ఏళ్ళకి మీరు ఉద్యోగం చేయాలి, నేను ఇలా సప్లై చేయాలి, ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? అంటే ఆర్థిక పరిస్థితి బాగాలేకుండా, ఎవరు లేరు ముందు, మాకు ఎవరైనా సపోర్ట్ అనే వాళ్ళు లేరు. చిన్నగా ఉన్నప్పుడే అమ్మ నాన్న చనిపోయారు. దాంతో పాటు ఏం చేయాలో ఎక్కడ పోయాక సిటీకి వచ్చేసినాను. ముందు కరీంనగర్ వెళ్ళాను, అక్కడ ఒక 2 ఇయర్స్ ఉన్నాను, అక్కడ సెట్ కాలేదు. అక్కడ నుంచి సిటీకి వచ్చేసినాను. సిటీకి వచ్చేసినాక ఇంకా ఇక్కడనే ఏదో ఒకటి చేయాలన్న ఆలోచనతో జాబ్ చేద్దామంటే ఎక్కడ 500-600 ఇస్తారు అప్పట్లో మనకి. ఇంకోటి చదువు లేదు, ఎవరన్నా జాబ్ పెట్టుకుంటారంటే కంపల్సరీ చదువు అడుగుతారు. అది లేదు, ఏం చేద్దాం అన్నట్టు ఆలోచించి ఇంకా ఈ బిజినెస్ తీసుకున్నారు. అంటే మీరు ఇందాక చదివిన 15 ఏళ్ళు ఏజ్ అంటే అది చాలా, అంటే ఆలోచన లేదు, ఏదో ఒకటి చెయ్యాలని ఆలోచన ఉన్నా, చదువుకోవాలి ఇవన్నీ ఉండేవి. సో అప్పటికే మీరు ఈ కష్టం విలువ అసలు ఎలా అనిపించేది? చెప్పాలన్నా మేడం, ఈ రోజుల్లో చదువుకొని చాలా మంది రకరకాలుగా అది ఇదని అంటారు, కానీ ఏం చదువుకోలేక ఎలాంటి దిక్కు లేక వచ్చి ఫుట్పాత్ మీద పండుకుంటే ఆ బాధ ఎందుకు తెలుస్తుంది. అక్కడి నుంచి వచ్చినాను, వచ్చి ఎక్కడ లేకపోతే రూమ్ తీసుకోవాలంటే రూమ్ కూడా ఇచ్చే పరిస్థితులు లేకపోతే, ఆ రూమ్ రెంట్ కట్టే పరిస్థితి లేకపోతే, ఒకటే జత బట్టలు వేసుకొని వచ్చి అదే ఉతుకొని అదే వేసుకొని ఫుట్పాత్ మీద వండుకుంటే
ఆ అవగాహన అనేది ఏం చేద్దాం అనేది ఆలోచన పుట్టుకొచ్చింది. గోపాల్ గారు, మీరు ఇప్పుడు ఫుట్పాత్ అని చెప్పారు. సో ఇప్పుడు మీ పిల్లలు డిగ్రీ అయిపోయింది, ఎంటెక్ చదివించారు, జాబ్లో కూడా జాయిన్ చేశారు. అంటే ఆ స్టేజ్ నుంచి ఇప్పుడు వాళ్ళని చదివించే స్టేజ్ వరకు వచ్చారంటే ఆ స్ట్రగుల్స్ ఎలా ఫేస్ చేశారు? యాక్చువల్లీ మా కోరికలు వేరేనండి. మాది ఏంటంటే ఇద్దరు అబ్బాయిలని, ఒకరిని డాక్టర్ ఒకరినేమో వ్యవసాయం అగ్రికల్చర్ చదివిద్దామని ప్లానింగ్ ఉండే నాకు. ఎందుకంటే ప్రాణాన్ని కాపాడే వాళ్ళు కావాలి, ఆ మనిషికి తిండి పెట్టేవాడు కావాలి. ముఖ్యంగా ఈ రెండింటి కావాలనుకొని నేను ఆలోచించాను. కానీ తర్వాత రాను రాను ఇక వాళ్ళ ఆలోచన, నేను ఇది చదువుతాను ఇది చేస్తాను అంటే ఇక వాళ్ళ ఆలోచన బట్టి చదివించారు. అంటే పిల్లల్ని చదివించడం, అది కూడా ఈ హైదరాబాద్ సిటీలో అంటే నాకు తెలిసినంత వరకు మామూలు విషయం కాదు. సో పిల్లల్ని చదివించడం కోసం ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు? మేడం చాలా కష్టాలు పడ్డామండి. నేను మా ఆవిడ కూడా ఇంకా పనికి వెళ్ళడం, నేను ఇక్కడ బిజినెస్ చేసుకుంటూ, ఇంకా ఇదే కాకుండా పొద్దున్నే మార్నింగ్ టైంలో ఒక 1 hour బిఫోర్ వచ్చేసి మళ్ళీ డోర్ టు డోర్, ఇక్కడ ఉండగా కూడా డోర్ టు డోర్ తిరిగేవాడిని. తిరిగి ఇంకొక ఎక్స్ట్రా పొద్దున్న 7కి వస్తే మళ్ళీ నైట్ 9 వరకు ఇక్కడే ఉండేవాడిని. 7 to 10 వరకు డోర్ డెలివరీ చేసేవాడిని. మళ్ళీ తర్వాత 9 వరకు ఇక్కడ ఉండి అమ్ముకొని పోయేవాడిని. అంటే మన బస్ స్టాప్ కూడా బస్సులు వచ్చేవాడిని, 2 బ్యాగులలో తీసుకొని వచ్చేవాడిని. నడుచుకుంటూ తిరుగుకుంటూ వచ్చి ఇక్కడ పెట్టి అమ్మినాక మళ్ళీ తర్వాత నడుచుకుంటూ వెళ్ళేవాడిని. దాని తర్వాత స్లోగా అలా అలా బైక్ తీసుకున్నాను. తర్వాత చిన్నగా కార్లు అంటే 15 ఏళ్ళకి మీరు కష్టం విలువ ఏంటన్నది తెలుసుకున్నారు. సో మీకంటూ మీ ఫ్యామిలీ సపోర్ట్ కానీ ఎవరైనా అలా ఉన్నారా? లేదండి. అంటే మీరు ఒక్కరే, అంటే హైదరాబాద్లో ఎలా బతుకుదామని అనుకున్నారు? ఇక అలా వచ్చేసిందండి. వచ్చినాక అర్థమైంది. నేను చెప్పినా కదా, ఇంతకుముందు చెప్పినట్టుగా ఫుట్పాత్ మీద వండుకున్నానంటే ఇంకా ఒక 1 week మొత్తం ఫుట్పాత్ మీద వండుకుంటే అప్పుడు తెలిసి వచ్చింది ఏంది ఎవరు చేరదీయరు. ఎప్పుడైనా మనమే ముందుకెళ్ళాలి. ఎవరి మీద ఆశపడ్డ ఎవరన్నా ఏదైనా హెల్ప్ చేస్తారని ఎప్పుడు ఊహించవద్దు, అది జరగదు. మనమే కష్టపడాలని అప్పుడు ఊహించుకోవాలి. గోపాల్ గారు, అంటే ఇప్పుడు మీ పిల్లలు చదువుకొని ఒక బాబు జాబ్ కూడా చేస్తున్నాడు. సో ఉద్యోగం ఎలాగో వచ్చింది, డబ్బులు కూడా సంపాదిస్తాడు. సో ఇంకా ఈ బిజినెస్ ఎందుకు కంటిన్యూ చేస్తున్నారండి? చేయాలండి. ఇప్పుడు నన్ను నమ్ముకున్న వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఇప్పుడు కస్టమర్లు కూడా ఎన్నో సంవత్సరాలుగా, ఇప్పుడు 25-30 yearsగా నన్ను నమ్ముకున్న కస్టమర్లు కూడా ఇక్కడికి వచ్చి నేను అమ్ముతున్నానే కదా వాళ్ళు వచ్చేది. ఎక్కడెక్కడి నుంచి వస్తారు. ఇప్పుడు ఇక్కడ ఒక దగ్గరనే కాదు, కోకాపేటకి వెళ్ళి వస్తారు, మెదిపట్నంకి వెళ్ళి వస్తారు, కుకట్పల్లికి వెళ్ళి వస్తారు. నేను ఉప్పల్లో ఉంటాను, ఉప్పల్ నుండి ఇక్కడికి వస్తారు, గట్కేసర్ నుండి వస్తారు. అలా వేరే డిస్ట్రిక్ట్లకి వెళ్ళి కూడా వస్తారు. వాళ్ళ గురించనే రావాలి, నా గురించి రావాలి, వాళ్ళ గురించి కూడా రావాలి. అంటే ఇప్పుడు టెక్నాలజీ చాలా మారింది కదండి. ఒక బిజినెస్ తోని ఒక ప్లేస్ లోనే చాలా మంది లేరు. మీకేమైనా అలా ఐడియా లేదా వేరే చోట పెట్టాలి అనేసి? ఉంది మేడం, కానీ కాకపోతే ఇప్పుడున్న రెంట్లు అవన్నీ కట్టే కన్నా ఇట్లా ఫుట్పాత్ మీద అమ్మడమే బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక రెంట్ తీసుకున్నాం ఇంకొక షాప్, ఒక 40-50 వేలు కట్టాలి, ఇంకో 2-3 లక్షలు అడ్వాన్స్ ఇవ్వాలి. అదంతా ఎవరి మీద తీయాలి? పబ్లిక్ మీదే కదా. అదే నేను ఫుట్పాత్ మీద పెట్టి 10 రూపాయలు తక్కువ రేట్ అమ్మింది అనుకో, వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు కదా పబ్లిక్. ఎందుకంటే వాళ్ళకి మేలు అవుతుంది కదా, కస్టమర్ మేలు అవుతుంది కదా. అంటే ఈ రోడ్ లో పెట్టినప్పుడు ఎవరితో ఇబ్బంది రాలేదా మొదట్లోని? లేదండి, ఇంకా స్టార్టింగ్ అంటే ఉండేది. అలా అలా అందరు ఇంకా పరిచయం అయిపోయారు. ఇక్కడ అందరు పోలీసు వాళ్ళు కూడా అందరు సహకరిస్తారు. అలానే ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు సహకరిస్తారు. అంటే జిహెచ్ఎంసీ వాళ్ళే కావచ్చు, లేకపోతే మన ఏ డిపార్ట్మెంట్ అంటే అందరు సహకరిస్తారండి. గోపాల్ గారు, అంటే అసలు ఇక్కడ ఈ రోడ్ సైడ్ పెట్టారు, ఫుట్పాత్ మీద పెట్టారు. అసలు మీరు స్టార్టింగ్ నుంచి 25 years నుంచి అంటే ఇక్కడికి ఎక్కువగా ఎలాంటి కస్టమర్స్ వస్తూ ఉంటారండి? రకరకాలు వస్తారు మేడం. మామూలుగా అయితే చిన్న వాళ్ళు వస్తుంటారు, పెద్ద హై రేంజ్ వాళ్ళు కూడా వస్తారు. కొన్ని కోట్లకు ఉన్న ఆసములు కూడా వస్తారు, వేసుకొని కూడా వస్తూ ఉంటారు. ఓకే, మా కస్టమర్ BMW వచ్చే వాళ్ళు ఉన్నారు, బెంచీలు వచ్చే వాళ్ళు ఉన్నారు, ఆటోలు వచ్చే వాళ్ళు. అంటే నడుచుకుంటూ వచ్చినప్పటి నుంచి బెంచ్ కార్లు వచ్చిన కస్టమర్స్ కూడా ఉన్నారు. అంటే వాళ్ళ ఫీడ్బ్యాక్ ఎలా ఉంటుందండి? కానీ ప్రతి ఒక్కరు సినీ రంగంలో ఉన్నారు, సెలబ్రిటీస్ చాలా మంది ఉన్నారు. సెలబ్రిటీస్, రాజకీయాలు అందరూ వస్తూ ఉంటారు. సూపర్ సూపర్. అంటే వాళ్ళ ఫీడ్బ్యాక్ ఎలా ఉంటుందండి మీ దగ్గర తీసుకున్న తర్వాత? హ్యాపీ ఫీల్ అవుతారండి. వాళ్ళు కూడా చెప్తారు ఏంటంటే మాకు ఇంత క్వాలిటీ ఫుడ్ బయట దొరకదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే షాప్ లోకి సపోర్ట్ చేసేది మీకే సపోర్ట్ చేసినట్టు ఉంటుంది, నాకు కావాల్సిన ఫుడ్ కూడా మంచిది దొరుకుతుంది కదా అని అంటారు. వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. గోపాల్ గారు, అంటే మీరు 15 years నుంచి స్టార్ట్ చేశారు, ఒక బిజినెస్ అనేది మొదలు పెట్టారు. స్టిల్ నో ఇప్పటికీ చేస్తాను అంటున్నారు కదా. మీ ఫ్యామిలీని అయితే మొత్తానికి సెటిల్ చేశారు, మీరు కూడా ఒక సాటిస్ఫైడ్ అయ్యారు ఇది వరకు కన్నా. సో ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా ఉంది. ఓకే, చాలా హ్యాపీగా ఉంది.
ఒకప్పుడు చాలా కష్టాలు పడ్డాయి, ఇప్పుడు కొద్దిగా హ్యాపీగా ఉంది. Happy కాకపోతే అంత హై రేంజ్ కాదు, కాకపోతే ఉన్న దాంట్లో హ్యాపీగా ఉన్న దాంట్లో హ్యాపీ. ఓకే ఓకే, నైస్ అండి. ఏం లేనప్పటి నుంచి ఇప్పుడు 2 పూటలు కడుపు నిండా భోజనం చేస్తున్నామండి. అది అది చాలా. చాలు, ఏం కావాలి. నైస్ నైస్. సో చూసారు కదా గోపాల్ గారి సక్సెస్ స్టోరీ. మరొక మంచి సక్సెస్ఫుల్ స్టోరీతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తున్నాను దాత్రి టీవీ.